హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం యూలర్స్ థీరం అంటే ఏంటిది, చాలా షార్ట్గా రివిజన్ ఎలా చేద్దాము, వెరిఫికేషన్ ఎలా చేద్దాం అనేది ఇది R25 వాళ్ళ కోసం కావచ్చు. అండ్ ఇప్పుడు ఈ టాపిక్ ఉన్న ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అండి. యూలర్స్ థీరం ఫ్రమ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లికేషన్స్ నుంచి దీంతో పాటు ప్రీవియస్ కూడా చేద్దాము. ఫస్ట్ మీకు ఏమీ రాదు అన్న వాళ్ళకి మన బేసిక్ క్లాసెస్లో ఇది థర్డ్ క్లాస్ పార్షియల్ డిఫరెన్షియేషన్. యాక్చువల్గా యూలర్స్ అంటే ఏంటిది అని అంటే నీకేమీ రాదు, నువ్వు ఎక్కువ చదవలేవు, ఎక్కువ గుర్తుపెట్టుకోలేవు, లేదా నీకు బాగా వచ్చు అయినా కూడా చెక్ చేసుకో. ఏంటంటున్నాను నేను ఇక్కడ, ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏం లేదు, ద గివెన్ ఫంక్షన్ ఈజ్ హోమోజీనియస్ అవుతూ ఏం కావాలంట, ఈ కండిషన్ కనుక సాటిస్ఫై చేస్తే దట్ ఈజ్ యూలర్స్. కొంతమందికి డౌట్, మేడం నేను యూలర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ టెలర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, జకోబియన్, ఫంక్షనల్ డిపెండెన్స్, ఫంక్షనల్ ఇండిపెండెన్స్, వీటన్నింటికి నేను చెప్తాను. ఒక వీడియో ఫాస్ట్గా పోస్ట్ చేస్తాను. యూలర్స్ అని అంటే ఇది ఏమి లేదమ్మా, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్, వై ఇంటూ డో యూ బై డో వై ఉంది అని అంటే సింపుల్గా యూలర్స్ అప్లై చేయాలి. యూలర్స్లో రెండు ఉంటాయి, ఒకటి వచ్చేసి వెరిఫికేషన్ అండ్ ఇంకొకటి వచ్చేసి షో దట్ ఆర్ ప్రూవ్ దట్ అని అడుగుతారు. మనం ఈ బేసిక్ క్లాస్లో ఫస్ట్ యూలర్స్లో ఏంటి అని అంటే వెరిఫికేషన్ గురించి నేర్చుకుందాము. ఏం లేదు, నీకు ఎగ్జామ్లో థియరం రాదు, బట్ 5% ఛాన్స్ ఉంది. వస్తే కనుక మన రామారెడ్డిలో నేను స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, చెక్ చేసుకో. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే ఒక ప్రాబ్లం తీసుకొని వెరిఫై యూలర్స్, ఇక్కడ అంటే వాళ్ళు వెరిఫై అని అడిగారు, అక్కడ అడగరు, సాల్వ్ అని అడుగుతారు. ఓకే, బట్ మీకు అర్థం కావడానికి ఇది ఏమని ఇచ్చారంటే క్వశ్చన్ ఇక్కడ వెరిఫై యూలర్స్, కొంతమంది దీన్ని ఐలర్స్ అని కూడా అంటారు, ప్రొనౌన్స్ చేస్తారు. యూలర్స్ థియరం ఏంటంట, ద గివెన్ ఫంక్షన్ ఈస్ z ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి మీకు బేసిక్ డిఫరెన్షియేషన్ ఉంటుంది ఇక్కడ, ax², టెన్షన్ ఏం పడొద్దు, 2hxy ప్లస్ by² బేసిక్ డిఫరెన్షియేషన్ వస్తే మీకు వస్తుంది, చూడకపోతే నేను కింద ఇచ్చాను బేసిక్ డిఫరెన్షియేషన్ 2 క్లాసెస్ పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, ఏం లేదు బెటా, నీకు ఇక్కడ వెరిఫై అని ఇస్తే ఇలా చెయ్యి, లేదు ఫైండ్ అవుట్, ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడుగుతారు. ఫైండ్ ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ఆర్ షో దట్ అని అడుగుతారు అనుకో. ఓకే, దీన్ని షో దట్ అన్నప్పుడు యూ కెన్ టేక్ బోత్ అండ్ బోత్ ఈక్వల్ వచ్చేంత వరకు చెయ్యి, అదొక ప్రాసెస్. కానీ ఇక్కడ వెరిఫై అంటున్నారు, వెరిఫై అన్నప్పుడు నువ్వేం చేయాలి, రైట్ ఆన్ ద యూలర్ స్టేట్మెంట్. ఎగ్జామ్లో సి జెడ్ అనేది హోమోజీనియస్ ఫంక్షన్ అయితే దేర్ ఫోర్ ద యూలర్ స్టేట్మెంట్ ఈస్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ వెదర్ ఇట్ ఈస్ హోమోజీనియస్ ఆర్ నాట్. దిస్ ఇస్ హోమోజీనియస్. వై? బికాస్ ఆల్ ద పవర్స్, ఈ టర్మ్ లో పవర్ ఎంత 2, ఈ టర్మ్ లో xy పవర్ కలిపితే 2, ఇక్కడ y పవర్ 2, అంటే దిస్ ఇస్ ఎ హోమోజీనియస్ ఫంక్షన్, అంటే యూలర్స్ ఇస్ అప్లికేబుల్. ద గివెన్ వన్ ఈజ్ వాట్, ద గివెన్ ఫంక్షన్ ఏమని రాయండి, క్లియర్ గా రాయండి, నేను ఫాస్ట్ గా చెప్తున్నా. గివెన్ ఫంక్షన్ ఈజ్ హోమోజీనియస్ ఆఫ్ ఆర్డర్ ఎంత బెటా 2. మేడం ఇలా సింపుల్గా ఇస్తే పర్వాలేదు, ఫ్రాక్షనల్లో ఇచ్చినప్పుడు దాని ఆర్డర్ ఎలా తీసుకోవాలనేది మన వీడియోలో చెప్పాను, లేదా దీని కంటిన్యూషన్ కూడా చెప్తాను. ఓకే, అది కూడా వస్తుంది, వెయిట్. ఓకే, అక్కడ నేను చెప్పాను న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్, అది చెయ్యాలి, అది నేను చెప్తాను ఎలా అనేది. ఆర్డర్ అనేది 2 ఉంది అంటే యూలర్స్ అప్లికేబుల్. వెరిఫై అన్నప్పుడు కన్సిడర్ LHS పార్ట్, ద రిజల్ట్ మస్ట్ బి ఈక్వల్ టు RHS అవ్వాలి, అంతేనా? నేనేం కరెక్ట్ తీసుకున్నానా, ax² ప్లస్ 2hxy ప్లస్ by². నౌ ఇప్పుడు మీరు ఏం తీసుకుంటానంటే, నౌ ఐ విల్ కన్సిడర్ బోత్ 1 and 2. సరే, LHS తీసుకుంటాను నేను ఇక్కడ. లేదు, నాకేమని తెలుసు నా ఈక్వేషన్ ఏమని తెలుసు, నాకు ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్ ఇస్తే జెడ్ అనుకోండి, యూ ఇస్తే యూ అనుకోండి, రైట్? ఇక్కడ ఏమి ఇచ్చారు, నాకు జెడ్ లో ఇచ్చారు. ఓకే, జెడ్ లో ఇస్తే మనం ఏమని వెరిఫై చేయాలంట, ఇక్కడ నేను ఏమని వెరిఫై చేయాలి, ఇది నార్మల్ గా యూలో ఇస్తే, కానీ ఇక్కడ జెడ్ లో ఇచ్చారు కాబట్టి వెరిఫై, నౌ వీ హ్యావ్ టు వెరిఫై ఎక్స్ ఇంటూ డో, ఏమి ఇచ్చారు ఫంక్షన్ జెడ్ బై డో ఎక్స్ అండ్ y ఇంటూ డో జెడ్ బై డో వై ఈక్వల్ టు వాట్, ఈఎన్ అంటే ఎంత 2z, అంటే నేను LHS చేస్తే నాకు RHS వస్తుందా, లెట్ us చెక్.
ఎక్స్ ఇంటూ నేను దీనికోసం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాను. అంటే ఇచ్చినటువంటి జెడ్ని ఫస్ట్ జెడ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్లో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ జెడ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తానండి. గుర్తుంది కదా, ఎక్స్తో చేస్తున్నప్పుడు ఎక్స్ పక్కన వై ఉంటే కాన్స్టెంట్గా దించండి. ఎక్స్ కాకుండా ఏదైనా జీరో అండి. అట్లనే ఇండివిజువల్గా ఉంటేనే జీరో చేయండి. దాని పక్కన ఉంటే కాన్స్టెంట్ ఎప్పుడైనా మనం 2x డిఫరెన్షియేషన్ చేస్తాం, కాన్స్టెంట్ 2ని అట్లనే దించేస్తాం కదా, దీని డిఫరెన్షియేషన్ రాస్తాం. అట్లనే వైని కూడా కాన్స్టెంట్, ఇప్పుడు వై ఉంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే ఈ వైని కూడా అట్లనే దించండి, ఓన్లీ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేయండి. అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది, 2x అవుతుంది. ఎక్స్పోరెంట్ ప్రిన్సిపల్ అప్లై చేస్తే 2ax. ఇక్కడ 2h కాన్స్టెంటే అండ్ y కాన్స్టెంటే, బట్ x డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ అసలు ఎక్స్ లేనే లేదు, మరి సింగిల్ గా కాన్స్టెంట్ ఉంటే మనకు తెలుసు డిఫరెన్షియేషన్ ఎంత, 0. ఇది కాన్స్టెంటే ఇది కాన్స్టెంటే, కాబట్టి ఇది 0. అంటే నాకు డోజెడ్ బై డో ఎక్స్ ఎంత వచ్చింది నాన్న, 2ax ప్లస్ 2hy. నౌ ఐ గాట్ దిస్ రైట్. నెక్స్ట్ ఏం చేస్తాను, డోజెడ్ బై డో వై ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, డోజెడ్ బై డో వై అంటే జెడ్ని విత్ రెస్పెక్ట్ ఇప్పుడు వైతో చేస్తాను. వైతో చేస్తే ఎక్స్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ అసలు వై లేనే లేదు, వై లేని టర్మ్ 0 చేసేసేయండి. ఓకే, వై పక్కన ఏమన్నా ఉంటే కాన్స్టెంట్ అనుకోండి. అసలు వై లేదు ఫస్ట్లో, అంటే అది 0. ఇక్కడ వై ఉంది, వై డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. రిమైనింగ్ కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తా కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ దించేస్తాను. తర్వాత వై డిఫరెన్షియేషన్ 2y అంటే 2by అంటే నాకు డోజెడ్ బై డో వై ఎంత వచ్చింది మా, 2by ప్లస్ 2hx. నౌ ఐ గాట్ బోత్. ఓకే, పుట్ దీస్ వాల్యూస్ ఇన్ అవర్ ఎల్హెచ్ఎస్ పార్ట్ ఇన్ అవర్ యూలర్స్. ఏమొస్తుంది చెక్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తుంది, దీన్ని 1 అనుకో. ఓకే, దాన్ని 1 అనుకుంటే 2 అనుకో. పుట్ దీస్ వాల్యూస్ ఇన్, క్లియర్గా రాయండి, x ఇంటూ వాట్ ఈస్ అవర్ డోజెడ్ బై డో ఎక్స్ వాల్యూ, 2ax plus 2hy. Okay, next this one plus y into 2by plus 2hx. మొత్తం సింప్లిఫై చేయండి, నాకు ఎంత వస్తుంది చెప్పండి. 2ax స్క్వేర్, ఎక్స్తో ప్రోడక్ట్ చేస్తే 2ax స్క్వేర్ 2hxy ప్లస్ 2by స్క్వేర్ ప్లస్ 2hxy. ఇంకా కనిపిస్తుందండి, మొత్తం సింప్లిఫై చేసి రాసాను అనుకోండి, నాకు ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి. నేను మొత్తం సింప్లిఫై చేస్తే 2ax స్క్వేర్ 2hxy 2hxy అంటే 4hxy అండ్ 2by స్క్వేర్. ఒకటి బాగా వినండి, నేను ఎల్హెచ్ఎస్ తీసుకున్నా, రిజల్ట్ నాకు ఆర్హెచ్ఎస్ రావాలి. ఆర్హెచ్ఎస్ అంటే ఏంటిది ఆర్హెచ్ఎస్ 2z అంటే 2 ఇంటూ z ఎంత, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ రావాలి. మరి వచ్చిందా, ఇక్కడ వచ్చింది. 2 కామన్ తీస్తే ఏమవుతుంది, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్. ఎస్, హెన్స్ యూలర్స్ వెరిఫైడ్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. అర్థమైంది కదండి. ఇంకో ప్రాబ్లం చేద్దామా, వీడియో లెంత్ ఉందా. ఓకే, డన్.